సురేఖ ఒక అత్తింటి కోడలు. ఆ అత్తకి 90 ఏళ్ళు. దాదాపుగా 7-8 ఏళ్ల పాటు, అంటే చనిపోయేదాకా కూడా మంచం మీదనే అన్ని పనులు చేసేవాళ్ళు. ఆవిడకి ఎంతో సేవ చేసేవారు. ఎవ్వరూ వచ్చి తొంగి చూసేవారు కాదు. ఆవిడ తరపు బంధువులు కూడా ఎవరు ఒక పూట ఉండి ఆవిడ చూసుకున్నది లేదు. అన్నీ పాపం సురేఖే చూసుకునేది. సురేఖ తల్లిదండ్రులను కూడా అంత బాగా చూడడం వలన ఆవిడకి నమ్మకం కుదిరింది. వీళ్ళ దగ్గర అయితే నేను ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు అని వీళ్ళ దగ్గరే స్థిరపడ్డారు. ముసలి వాళ్ళని చూడడం ఇబ్బంది అయినా కూడా అన్నిటినీ భరించి మిగిలిన పిల్లలందరూ వాళ్ళని వదిలేసినా ఎంతో ఓర్పుగా చూశారు. వాళ్ళు ఉండే ఫ్లాటు చాలా చిన్నది, 2 బెడ్రూమ్లు. అయినా కూడా 6 మనుషులు ఎలాగోలా సర్దుకుని ఉండేవారు. మిగతా దగ్గర కుటుంబ సభ్యులందరూ కూడా వాళ్ళని సరిగ్గా చూడకుండా వదిలేసి వెళ్ళిపోయినా కూడా వాళ్ళని ఓల్డేజ్ హోమ్లో పెట్టడానికి ఇష్టం లేక వాళ్ళే చాలా జాగ్రత్తగా కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చారు. ఒక పెళ్ళి లేదు, పేరెంటం లేదు, సినిమా లేదు, ఓ షికార్ లేదు, ఇల్లు కదలకుండా చాకరీ చేస్తూ ఉండేవారు. అలా ఎంతమందికి గడుస్తుంది? వాళ్ళ పెద్దవాళ్ళని చూసుకునే ప్రయత్నంలో వాళ్ళు ఎన్నో సరదాలు వదులుకున్నారు. అవన్నీ బయట వాళ్ళకి తెలియదు కదండి. ఎవరికి ఏమి చెప్పలేని పరిస్థితి. బయట వాళ్ళకి ఏమి తెలుసు? ఏదైనా ఉంటే తప్పులు ఎంచడం తప్ప కానీ ఏమీ అర్థం చేసుకోరు. ఎవరైనా వాళ్ళ కుటుంబ విషయాలు గట్టా దగ్గరగా చూసిన వాళ్ళైతే వాళ్ళకు కొంచెం అర్థమవుతుంది అంతో ఇంతో. సురేఖ అత్తగారు చనిపోయి 13 రోజులైంది. 13వ రోజు వైకుంఠ సమారాధనకి చుట్టుపక్కల వాళ్ళని, కొందరు బంధువుల్ని పిలిచారు. వాళ్ళు ఉన్న బిల్డింగ్లో 16 ఫ్లాట్స్ ఉన్నాయి. అందులో అదొక చిన్న కమ్యూనిటీ. అందులోనే ఒక ఫ్లాట్ ఖాళీగా ఉంటే అక్కడే భోజనాలు అవన్నీ కూడా ఏర్పాటు చేశారు అందరికీ. ఇక సురేఖ భర్త అయితే పాపం ఎంతో మంచిగా చెప్పాడు. వాళ్ళు ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదండి, ఇంకా ఇంట్లో ఓపికగా ఉన్నప్పుడు ఏదో కొంచెం పని సాయం చేసేవారు. మిగతా వాళ్ళందరూ కూడా ఏదో వంకతో ఏదో ఒక సాకు చెప్పి వాళ్ళని వదిలించుకున్నారు. కానీ మేము వదిలించుకోలేక ఇరుక్కుపోయాము అని చెప్పుకునేవారు. నిజానికి పెళ్ళైన అబ్బాయికి కోడలికి ఇంట్లో చోటే లేదు. అందుకని వాళ్ళు బయట ఎక్కడో హోటల్లో ఉండాల్సిన పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళని ఎప్పుడూ తక్కువ చేయలేదు, బాగా చూసుకున్నాం. ఆ మాటలు వింటూ ఒక ఆయన లేచి, ఇంకేముందులేండి, అందరినీ పంపించేశారుగా, ఇక మీ ఇష్టం వచ్చిన చోటుకి వెళ్ళొచ్చు. అయినా ఏం వెళ్తారులేండి, ఇప్పటికే బోల్డ్ ఖర్చులు అయ్యాయి, అవన్నీ తీర్చుకోవాలి కదా అన్నారు. అంతో ఇంతో వీళ్ళ గురించి తెలిసిన ఇరుగు పొరుగు వాళ్ళు. ఇంటికి 4 వచ్చారు కదా అని క్యాటరింగ్ భోజనాలు అరేంజ్ చేస్తే శుభ్రంగా భోజనాలు చేసేసి చనిపోయిన ఆవిడ గురించి 4 చాడీలు మాటలు మాట్లాడి వెళ్తూ మీ అత్తగారు పోయి మీకు పీడ వదిలింది అని డైరెక్ట్గా చెప్పకపోయినా అదే అర్థం వచ్చేలాగా కొంచెం మర్యాదగా చెప్పారు. ఇంకొంతమంది కన్నీళ్ళు రాకపోయినా ఏదో ఏడుస్తున్నట్టుగా నటించి ఇంటికి పెద్ద దిక్కు లేకుండా పోయింది అని అన్నారు. సురేఖ కుటుంబ సభ్యులు అంటే తోడబుట్టిన వాళ్ళు, ఇటు ఆడపడుచులు అందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా ఎవరి మాన్న వాళ్ళు కూర్చుని ఏవో మాట్లాడుకుని ఉన్న పిల్లలు మాత్రం అందరూ కూడా ఒక దగ్గరే చేరి ఒకటే గుసగుసలు. కార్యక్రమానికి వచ్చిన వాళ్ళంతా కూడా పెద్దవాళ్ళు తిరిగి వెళ్ళడానికి సర్దుకుంటూ ఉంటే పిల్లలు అందరూ హాల్లో కూర్చున్నారు. సురేఖ ఆడపడుచు కొడుకు మాత్రం వచ్చి, అత్తయ్య మావయ్య ఒకసారి కూర్చుంటే మీతో మాట్లాడాలనుకుంటున్నాం అంటే, ఇంతకాలం అమ్మమ్మని ఎంతో బాగా చూసుకున్నావు అని పొగుడతారని సంతోషపడుతూ ఇద్దరు వచ్చి కూర్చున్నారు. వాళ్ళు అక్కడెక్కడో పల్లెటూళ్ళలో ఉండేవారు కదా, అసలు ఇక్కడికి ఎలా వచ్చారు, ఎందుకు వచ్చారు అని అడిగాడు. ఏమీ లేదు, అక్కడ వాళ్ళు ఉండే ఇంటికి రిపేర్లు వచ్చాయి, ఆ రిపేర్లు అన్నీ చేసుకుని అక్కడే కష్టపడుతూ ఉండే కంటే ఆ ఇల్లు అమ్మేసి ఆ డబ్బు తెచ్చుకుని ఇక్కడ ఉంటే ఇక్కడే మీరు హాయిగా ఇంకో ఫ్లాట్ కొనుక్కోవచ్చు, లేకపోతే ఇక్కడే ఉండిపోవచ్చు అని చెప్పాం. వాళ్ళ విషయాలు మాట్లాడుతూ ఉంటే మిగతా వాళ్ళు కూడా వచ్చి పక్కన కూర్చొని వినడం మొదలుపెట్టారు. అది సరే, అక్కడ ఇల్లు అమ్మి డబ్బులు వచ్చాయి, ఆ డబ్బులు పెట్టి ఫ్లాట్ కొన్నారు. అమ్మా నాన్నని ఆ ఫ్లాట్లో ఉంచకుండా ఆ ఇల్లు అద్దెకిచ్చి ఆ అద్దె మీరెందుకు తీసుకున్నారు? వయసు అయిపోయాక ఎక్కడ పడుకుంటే ఏమిటి అని అమ్మా నాన్నని హాల్లో పడుకోమన్నారు అంది ఒక ఆమె. మేము ఎంతో బతిమాలితే వాళ్ళని మా దగ్గర అతి కష్టం మీద 3 నెలలు ఉంచావు, ఇంకా ఉంటే నీకు చాకరీ చేసేవాళ్ళు ఉండరని
వాళ్ళ దగ్గర ఉండే డబ్బులో నగలో మాకు ఇచ్చేస్తారని భయపడ్డావు. ఆ పెద్దవాళ్ళిద్దరికీ ఖర్చు పెడతారని ఏడాదిలో 4 సార్లు డబ్బులు పంపిస్తే ఆ డబ్బులు పెట్టి బంగారు నగలు చేయించుకున్నామని నాకు చెప్పారు వాళ్ళు అంది ఒక అమ్మాయి. వీళ్ళేదో తమను మెచ్చుకుంటారనుకుంటే ఇక్కడ సీను రివర్స్ అయింది అనుకుంది సురేఖ. అంత ప్రేమ ఉంటే మీరే వాళ్ళని దగ్గర తీసుకెళ్ళి పెట్టుకోవచ్చు కదా, ఊరు తిప్పుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది సురేఖ. అది అయిందిగా. మా ఇంట్లో కొన్ని రోజులు ఉందామని వచ్చారు. అప్పుడేమో సరిగ్గా మా అత్తగారికి బాగోలేక మేము ఆసుపత్రి హడావిడిలో ఉన్నాం. అప్పుడు అమ్మ వంట చేస్తూ ఉంటే నువ్వు వచ్చి ఎంత రాద్ధాంతం చేసావో గుర్తులేదా? మళ్ళీ వాళ్ళని పిలిస్తే ఊరుకోనని మా వారు చెప్పారు కూడా. అమ్మకి నాన్నకి విడిగా ఇల్లుంటుంటే మాకు వాళ్ళకి కూడా హాయిగా ఉండేది. మాకు పుట్టిల్లు లేకుండా చేసావు. మేమేదో మీ సొమ్ము తినేస్తున్నట్లు మీరు ప్రవర్తించేవారు. వాళ్ళని చూద్దామని మేము వచ్చినా కూడా ఇల్లు ఇరుక్కి కదా అని హోటల్లో ఉండేవాళ్ళం. అంత దూరం నుంచి మేము వచ్చి వాళ్ళతో గడుపుదాం అనుకుంటే మీరు వచ్చి మా దగ్గర ఏదో గూఢచారులాగా మమ్మల్ని ఒక అంట కనిపెడుతూ కూర్చుని ఉండేవాళ్ళు. మాకేదో వాళ్ళు దోచిపెట్టేస్తారేమో అని మీ భయం. మా నాన్నకు వచ్చిన పెన్షన్లో నుంచి నీ కొడుకు ఫీజులు కట్టారు, కారు కొన్నారు, స్థలాలు కొన్నారు. పైకి మాత్రం మీరేదో కష్టపడి చూసేసినట్లు పెద్ద బిల్డప్పు. ఇంట్లో పనికి మీరు బయట తిరగడానికి వెళ్తే ఇంటి కాపలాకి అమ్మ, పిల్లాడి చదువు ఆటలు చూడడం నాన్న పని. చివరి రోజు దాకా కూడా వాళ్ళ సొమ్ముతోనే ఇల్లు గడిపి లక్షలు వెనకేసుకుని ఆఖరికి ఆ ఫ్లాట్ అమ్మి నువ్వే తీసుకున్నావు. అది నాన్న సొమ్ము, అందులో మాకు వాటా ఉందిగా అని లా పాయింట్ లాగారు. వాళ్ళ మాటలకి ఆశ్చర్యపోవడం సురేఖ వంతైంది. వాళ్ళు ఇంత లాభం పొంది మేము వాళ్ళని ఏదో వదిలేసినట్టు నువ్వేదో ఉద్ధరించేసినట్లు అందరికీ చెప్పుకుంటున్నావు. అలా వాళ్ళు అంటూ ఉండగానే ఇంకో జంట రంగంలోకి వచ్చారు. వాళ్ళు మిమ్మల్ని మాత్రమే కాదమ్మా, మమ్మల్ని కూడా ఇలానే చేశారు వీళ్ళు. వాళ్ళ పెన్షన్ డబ్బులకి ఆశపడి మా మీదని ఉన్నవి లేనివి చాడీలు చెప్పి మా ఇంట్లోంచి లాక్కొచ్చారు వాళ్ళని. అక్కడ ఇప్పటికే సురేఖ వాళ్ళ అమ్మా నాన్న ఉన్నారు కదా అంటే వినకుండా వాళ్ళు ఇక్కడికి వచ్చి నానా బాధలు పడ్డారు. మనిషిని పెట్టి మా అత్తగారిని బాగా చూసుకుంటానని చెప్పిన వాళ్ళు ఆవిడ పెన్షన్ డబ్బులు మొత్తం స్వాహా చేసి ఆవిడ కనీసం స్నానం చేయడానికి కూడా మనిషి సాయం లేకుండా చేశారు. ఆవిడ ఎక్కడ మనసు మారి మళ్ళీ మా దగ్గరికి వస్తుందో అని ఎప్పుడు చూసినా మా మీద చాడీలు చెప్పేవారు ఇద్దరును. ఆ పిచ్చి ఆవిడ అది నమ్మేసి ఇక్కడే ఉండిపోయింది. చివర నేను నా అంతటి నేను స్నానం చేయలేకపోతున్నాను, భోజనం చేయలేకపోతున్నాను, కూర్చోలేను అంటే కూడా ఆవిడకి మనిషిని ఏర్పాటు చేయనే లేదు. అందరికీ మాత్రం మా అత్తగారు వీళ్ళని బాధ పెట్టిందని, వీళ్ళు ఏవేవో త్యాగాలు చేశారని చెప్పుకుంటారు. ఉన్నంతకాలం ఈవిడ పాస్బుక్, చెక్ బుక్ అన్నీ వాళ్ళ దగ్గరే పెట్టుకున్నారు. ఎంత వస్తోంది ఎంత పోతోంది ఆవిడకి తెలియదు. మా పిల్లల చేతిలో ఏమైనా పెట్టాలన్నా కూడా వీళ్ళని అడిగి ఇవ్వాల్సిందే కానీ ఆవిడ దగ్గర చిల్లిగవ్వ కూడా ఉండదు. ఆవిడ బంగారము డిపాజిట్లు ఏమయ్యాయి దాని గురించి మాట్లాడరు. ఈలోపు మరొక ఆయన వచ్చి, ఇదిగో వీళ్ళతో మనకేంటి, ఇప్పుడు ఆ పెద్దవాళ్ళు లేనే లేదు. ఆవిడ ఉన్నప్పుడే ఆవిడ చూడడానికి వచ్చి ఎన్నో మాటలు పడ్డాం. ఇక వీళ్ళ మొహం చూసేది లేదు, మనకు చెప్పేది లేదు. కానీ ఆ డబ్బులన్నీ పెట్టి కొత్త ఫ్లాట్ కొన్నారు. ఇందాకే వీళ్ళ ఫ్రెండ్ చెప్పాడు. అందరికీ మేము అమ్మకి ఇంత చేసాము అంత చేసాము అని వెదొక్కబుర్లోటి. ఈ ఇరికింట్లో ముగ్గురు పెద్దవాళ్ళని ఎవరికి సుఖం లేకుండా ఉంచి ఏదో చేసామని గొప్పలు చెప్పుకుంటున్నారు. పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతుంటే ఎవరు చూడడం లేదని అనుకుంటుందిట. అందరికీ ఈ సంగతులు తెలుసు. ఎవరి పాపం వాళ్ళకే కొడుతుంది. పదండి ఇంక వెళ్దాం అన్నాడు కోపంగా. మాకేం శాపనార్థాలు తగలవు, మాకు రావాల్సిన డబ్బులు వచ్చాయి చాలు అన్నట్లు పెదవి విరిచింది. కాలం ఎవరి కోసం ఆగదు. దాదాపు 10 ఏళ్ళు గడిచిపోయాయి. సురేఖ గురించి అటు వాళ్ళ గురించి కానీ ఇటుపక్క వాళ్ళ గురించి కానీ ఏమీ మాట్లాడుకునేవారు కాదు. ఒకళ్ళింటికొకళ్ళు వెళ్ళేవాళ్ళు కాదు. సురేఖ కొడుకు కోడలు కూడా వేరే ఇంట్లో మకం పెట్టారు. ఏదో అవసరానికి 1-2 సార్లు పిలిచినా ఆ తర్వాత అంతా ఇంకా ఆ కోడలు పుట్టింటి వాళ్ళని పిలుచుకొని ఇంట్లో పెట్టుకునేవారు. వీళ్ళని అసలు పట్టించుకోవడమే మానేశారు వాళ్ళు. ఉన్నట్టుండి ఒకరోజు ఇరువైపుల వాళ్ళకి ఫోన్లు వెళ్ళాయి. వాళ్ళ అబ్బాయి ఫోన్ చేశాడు. మా నాన్నకి పక్షవాతం వచ్చింది, ఆసుపత్రిలో చేర్చాం అని. ఎంతైనా రక్త సంబంధికులం కదా, అందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళారు. ఆయనకి కుడి కాలు కుడి చెయ్యి నోరు దెబ్బతిన్నాయి.
ప్రాణానికి ప్రమాదం లేదు, కానీ మళ్ళీ మామూలు మనిషి అవ్వడం చాలా కష్టం. సురేఖ కూడా వయసు రీత్యా వచ్చే నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పులు ఇలాంటి వాటన్నిటికీ కూడా సమస్యలతో బాధపడుతోంది. ఆసుపత్రిలో పాపం కొడుకు ఒక్కడే ఇబ్బంది పడుతున్నాడు. మీ ఆవిడ ఇంట్లో ఉందా అని అడిగితే, లేదు మా ఆవిడ రాలేదు, ఇప్పుడున్న పరిస్థితుల్లో సెలవులు కష్టం, నేను కూడా ఈయన్ని ఇంటికి పంపగానే మనిషిని పెట్టి వెళ్ళిపోతాను అన్నాడు. మీ నాన్న ఇలా ఉంటే ఎవరో మనిషిని పెట్టుకుని నేను ఉండలేను, ఆయన్ని రిహాబ్ సెంటర్లో చేర్పించు, నా బాధలు నేను పడతాను, మా వాళ్ళంతా ఉన్నారు కదా, ఎవరో ఒకళ్ళు వచ్చి చూస్తూ ఉంటారు, నాకు అవసరం ఉంటే పలుకుతారు అని తెగించి చెప్పింది సురేఖ. మా అమ్మ నాన్నల్ని, అత్త మామల్ని అందరినీ బాగా చూసుకున్నావు కదా, ఆ పుణ్యఫలమే నీది, దీంట్లో మాకు వాటా వద్దమ్మా, అంతా నువ్వే ఉంచుకో, నువ్వే అనుభవించు అని వెళ్ళిపోయారు వచ్చిన వాళ్ళంతా. మేము అమ్మనే సరిగ్గా చూడలేదన్నారు కదా, ఇప్పుడు నిన్ను మేమేం చూస్తాం, మీ అబ్బాయి ఏ ఏర్పాట్లు చేస్తే వాటిని పాటించండి అని చెప్పి అందరూ ఎవరిదారు వాళ్ళు చూసుకున్నారు. అమ్మమ్మ నాన్నమ్మల డబ్బు మొత్తం మీరే తీసుకోవాలని, లోకం దృష్టిలో మీరు మంచివాళ్ళు అనుకోవాలని అందరినీ చెడ్డ చేశారు. అదే ఇప్పుడు మీకు తిరిగి కొట్టింది. కొడుకుని కాబట్టి డబ్బు పంపుతాను, మీ ఏర్పాట్లు మీరు చూసుకోండి అన్నాడు కొడుకు. కొడుకు మాటలు విని మౌనంగా ఉండిపోయారు సురేఖ దంపతులు. ఇలాంటి కథలు ప్రతి ఇళ్లలోనూ జరుగుతూనే ఉంటాయి. వీటన్నిటిని పట్టించుకొని మనసు పాడు చేసుకోకండి. ఎక్కడికక్కడ పరిస్థితులకు తగినట్లుగా నడుచుకోవడమే మానవ ధర్మం. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.